జానపద చిత్రాలు, కుటుంబగాథా చిత్రాలు విరివిగా వస్తున్న రోజుల్లో విడుదలై మంచి విజయం సాధించిన చైల్డ్ సెంటిమెంట్ చిత్రం మా గోపి 1954 సెప్టెంబర్ 24న విడుదలయ్యింది. అప్పటిదాకా ఛాయాగ్రాహకుడిగా కొనసాగుతున్న బిఎస్ రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తానే దర్శక నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం మా గోపి. అంతకు ముందు సంవత్సరం 1953లో విడుదలైన హిందీ చిత్రం భాగ్యవన్, మరాఠీ చిత్రం సౌభాగ్యలకు తెలుగు రూపం మా గోపి. అనగనగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రామదాసు, ఆయన భార్య కమల. రామదాసు తమ్ముడు, మరదలు చనిపోతూ తమ ఇద్దరు మగపిల్లల్ని రామదాసు చేతిలో పెడతారు. పెద్దవాడు బలరాంకి, రెండోవాడు గోపీకి వయసులో తేడా 11 సంవత్సరాలు. గోపి నష్టజాతకుడు అని ఊరువాడ నిందిస్తుంటారు. బలరాంకి వివాహమయ్యాక వచ్చిన వదిన సుశీల ఒక్కర్తే గోపీని ప్రేమగా చూస్తుంది. బలరాం, సుశీలలు వేరే ఊరు వెళ్లిపోయేసరికి మళ్లీ గోపీ కష్టాలు మామూలే. పెద్దమ్మ కమల చెప్పుడు మాటలు విని గోపీని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ గోపీ భవిష్యత్తు ఏమైంది? నష్టజాతకుడని అందరితోనూ నిందలు పడిన గోపి అందరి మన్ననలు పొందే స్థాయికి ఎలా వెళ్లాడు అనేది ఈ చిత్రకథ. ఈ సినిమాకి రచన చేసింది ఆనాటి ప్రముఖ నవలా రచయిత కొవ్వలి, పాటలు అనిశెట్టి, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర గోపీగా నటించింది మాస్టర్ వెంకటేశ్వర్లు, రామదాసుగా నాగయ్య, ఆయన భార్యగా జి వరలక్ష్మి, గోపీ అన్నయ్యగా వల్లం నరసింహారావు, ఆయన భార్యగా అంటే గోపీ వదినెగా జమున నటించారు. మరికొన్ని పాత్రల్లో రేలంగి, ప్రభావతి, శ్యామల మొదలైనవారు కనిపిస్తారు. ఈ సినిమాని ఆ రోజుల్లోనే జయగోపి పేరుతో తమిళంలోకి డబ్బింగ్ చేస్తే 1981లో భాగ్యవంత పేరుతో కన్నడంలో మాస్టర్ పునీత్ రాజ్కుమార్ ప్రధాన పాత్రధారిగా పునర్నిర్మించి అక్కడా విజయం సాధించారు దర్శకుడు బిఎస్ రంగా.